దాంట్లో భాగంగా 2 రోజుల పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో భాగంగా అంగన్వాడీలు అయితే రేషన్ షాపులు కానీ, అలాగే మధ్యాహ్నం భోజనం పథకం కానీ, జెడ్పీ హై స్కూల్స్, ప్రైమరీ హై స్కూల్స్, అలాగే ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా తనిఖీ చేసి పిల్లలతో కూడా మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుని దాని కారణంగా లోటుపాట్లు ఏదైనా ఉంటే కనుక వారి మీద కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ 2 రోజుల పర్యటన జరుగుతుంది. ఇప్పుడు గత నిన్నటి వరకు కూడా బాపట్ల జిల్లాలో మేము పర్యటన చేసాం. ఇక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడి కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అండ్ హాస్టల్ వార్డెన్స్తో కూడా మాట్లాడి తీసుకున్నాం. నా మీడియా ముఖ్యంగా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే 2002 నుంచి కూడా ఏదైతే ధరలకు అనుగుణంగా సంవత్సరానికి ఒక 100 రూపాయలు పెంచితే కనుక హాస్టల్లో మరింత నాణ్యమైన ఫుడ్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ధరలు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఆ ఇంక్రీజ్కి ఇప్పుడు ఉన్న చికెన్ రేటుకి అప్పుడున్న చికెన్ రేటుకి చాలా వ్యత్యాసం ఉంది. పిల్లలకి పౌష్టికాహారం భద్రత లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి పిల్లల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. పిల్లల ద్వారా మా ద్వారా ఈ ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ఖచ్చితంగా రేటు పెంచితే కనుక మరింత మెరుగ్గా పెట్టే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ప్రస్తుతానికి అంతా కూడా ఈ 2 రోజులు కూడా సాయంత్రం వరకు 7 వరకు పనిచేస్తూ ఉంటాం. 7 వరకు నాతో ఫాలో అవ్వండి. ఆఫ్టర్ ఏదైతే ఉందో మనం లాస్ట్ రేపు సాయంత్రం ఒకసారి రివ్యూ మీటింగ్ జరుగుతున్నాం. ఏదైనా చిన్న లోటుపాట్లు ఉంటే మీ అందరికీ చెప్తాను. అలాగే రేపు కలెక్టర్ గారికి కూడా కలిసి ఇక్కడ స్వీకరించిన వింతలు అలాగే ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేయడం జరుగుతుంది. మీ అందరినీ రేపు సాయంత్రం క్షుణ్ణంగా మాట్లాడుతున్నాను. అలాగే సచివేదిక నమస్కారం. నేను ఈరోజు వచ్చేటప్పటికి మొదటిగా అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, రేషన్ డిపోలు, అలాగే ఆల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ బీసీ, ఎస్సీ, కేజీబీవీ, అంబేద్కర్ గురుకుల పాఠశాల ఏదైతే వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయో అవన్నీ విజిట్ చేయడం జరుగుతుంది. వీటిలో భాగంగా ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే మనం సజెషన్స్ చెప్తూ ఉంటాం. అది అధ్వానంగా ఉంటే వాళ్ళ చర్యలు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ.